విజయవాడలోని ఎన్టీఆర్ మ్యూజియం రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తుంది అన్నారు నారా బ్రాహ్మణి. తెలుగు జాతి కోసం ఎన్టీఆర్ చేసిన కృషి నేటి తరానికి అర్థమయ్యేలా ఈ మ్యూజియం తీర్చిదిద్దినట్లు వెల్లడించారు. ప్రతిరోజు 2000 మంది సందర్శిస్తున్నారని, భవిష్యత్తులో అమరావతిలోనూ ఎన్టీఆర్ మ్యూజియాన్ని నిర్మించనున్నట్లుగా తెలిపారు. ఈ మ్యూజియాన్ని స్మారక చిహ్నంగానే కాకుండా ఫైన్ ఆర్ట్స్ కు వేదికగా మారుస్తామన్నారు బ్రాహ్మణి. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగు వారందరి హృదయాల్లో ఒక చాలా ముఖ్యమైన ముద్ర వేశారండి. ఆయన లైఫ్ని డాక్యుమెంట్ చేస్తూ ఈ ఎన్టీఆర్ మ్యూజియం ద్వారా మేము అందరికీ ఎఫెక్టివ్గా పాజిటివ్గా కమ్యూనికేట్ చేయాలని నిశ్చయించుకున్నాము. ఈ మ్యూజియం ఇక్కడ విజయవాడలో చాలా అందంగా వచ్చిందండి. ఆయన తెలుగు జాతికి, తెలుగు భాషకి, తెలుగు వారందరికీ ఎంత కష్టపడ్డారో ఈ మ్యూజియం ద్వారా తెలుస్తుంది. ఈ మ్యూజియంని ఇంత సక్సెస్ చేసిన ఎన్టీఆర్ ట్రస్ట్ టీం అందరికీ, అదే కాకుండా వాలంటీర్స్కి, ఈ డాక్యుమెంట్స్ అయితే వీడియోసు, ఫొటోసు అటువంటివి ఏవేవి ఉన్నాయో అవన్నీ కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదే కాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఫ్యూచర్లో ఒక పెద్ద ఎన్టీఆర్ మ్యూజియం, మెమోరియల్ మ్యూజియం అని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నామండి. దీనికోసం ఫ్యూచర్లో మీ అందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, మీ దగ్గర ఎన్టీఆర్ గారి వీడియోసు, లెటర్సు, డాక్యుమెంట్స్ ఎటువంటి ఉన్నాయన్నా కూడా మీరు డెఫినెట్గా మాకు కాంట్రిబ్యూట్ చేయాలండి. మిమ్మల్ని ఎక్నాలెడ్జ్ చేస్తూ ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ మేము చాలా పాజిటివ్గా, అందంగా డిస్ప్లే చేస్తాము. దీని ద్వారా తెలుగు వారందరినీ మేము చాలా ఇన్స్పైర్ చేసి వాళ్ళకి ఎన్టీఆర్ గారు చేసిన కాంట్రిబ్యూషన్, తెలుగు జాతి హిస్టరీ